విజయవాడలో క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు భరించలేక క్రాంతి కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్సీపీ నేతల బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన నేతలు వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక తన కుమారుడి మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తండ్రి వెంకటేశ్వరరావు. తన కుమారుడికి న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. కృష్ణలంక పిఎస్లో జరుగుతోన్న అరాచకాలపై టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఖాకీల ముసుగులో చంద్రబాబు సర్కార్ సృష్టిస్తోన్న మారణకాండ అంటూ ఫైర్ అయ్యారు. వెంకటేశ్వర్లు అన్న కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏం రాజ్యం నీది చంద్రబాబు నాయుడు? ఎందుకు నీకు మాలలంటే, మాదిగలంటే, రెల్లి కులస్తులంటే, అణగారిన వర్గాలంటే ఏహే భావం? నువ్వు కేవలం మాదిగలను, మాలల్ని చంపడానికే అధికారంలోకి వచ్చినట్లుగా కనపడుతుంది. నా సోదరుడు క్రాంతి చేసిన నేరం ఏమిటని అడుగుతున్నావు. ఎందుకు ఇంటికి పదే పదే పోలీసులు పంపించావు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నావు. ఇక్కడ స్థానిక సిఐ నాగరాజు, సిటీ కమిషనరు, డీజీపీఓ కేవలం చంద్రబాబు నాయుడు ఆడించే ఆట బొమ్మలే కానీ పూర్తి బాధ్యతను మేమేమి వారికి అంటగట్టడం లేదు. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి చేసిన హత్యలివి. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందన్నారు వైఎస్ఆర్సీపీ నేత ఆదిమూలపు సురేష్. కృష్ణలంకలో లాకప్ డెత్ జరిగితే బాధ్యులైన ఏ ఒక్కరిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు ఆయన. వేధింపులకు గురి చేస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాల్ని, రౌడీ షీటర్లు మీరు ఎవరికి చెప్పుకోలేరు మీ బాధల్ని, మేము చెప్పింది చేయాలనే ఒక దుర్మార్గపు ఆలోచనతో పోలీసు వ్యవస్థ ఈరోజు పనిచేస్తుందంటే అసలు పోలీస్ వ్యవస్థ ఉందా, నిర్వీర్యమైపోయిందా, లేకపోతే పోలీస్ వ్యవస్థ ఇట్లాగే పనిచేస్తాం, మాకేమి బాధ లేదు, మమ్మల్ని ఎవరు అడ్డుకోరు, ఎందుకంటే హోమ్ మినిస్టర్ పలకట్లేదు, కమిషనర్ పోలీసు పలకట్లేదు, డీజీపీ గారు మమ్మల్ని ఏం చేయట్లేదు, నెల రోజులు అయింది సాయికృష్ణ ఆయనను చంపి బూట్ చేసినా కూడా మా మీద ఒక కేసు కూడా పడలేదు, ఒక ఎఫ్ఐఆర్ కూడా లాంచ్ కాలేదు. కాబట్టి మేము ఇష్టారీతిన చెలరేగిపోతాము. దాన్ని ఒక ధైర్యంతో ఈరోజు పోలీసు వారు రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి మారణకాండ ఈరోజు టీడీపీ నేతలపై కూడా ఎన్నో కేసులున్నాయి, వారందరినీ లాకప్లో వేయగలరా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ నందిగాం సురేష్. ప్రజలను పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి చంపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రభాకర్ గారి మీద 90 కేసులు ఉన్నాయి, లోకేష్ గారి మీద 17 కేసులు ఉన్నాయి, 22 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి. అదేవిధంగా గురిజాల ఎమ్మెల్యే మీద మరి ఆయన మీద ఒక 22, 23 ఉన్నాయి. వీళ్ళందరిని ఏం చేద్దాం? వీళ్ళందరిని తీసుకురాలేం కదా. వీళ్ళందరిని అదే విధానంలో తీసుకురాగలరా? తీసుకొచ్చి స్టేషన్లో పెట్టగలరా? 2nd ఫ్లోర్ అనేది అచ్చంగా కొట్టడానికి, కాళ్ళు పైకి ఏలాడదీసి ఇష్టానుసారంగా హింసించడానికి మాత్రమే ఈ సేయి వాడుకున్నాడు. ఇతను గ్యాంగ్స్టార్ అక్కడ అని చెప్పిన. ఆ గ్యాంగ్స్టార్ హెడ్ ఎవరు? రాష్ట్ర డీజీపీ గారా, పవన్ కళ్యాణ్ గారా, లోకేషా, లేకపోతే హోమ్ మినిస్టర్ అని చెప్పుకుంటా ఉన్న మరి అనిత గారా? ఎవరో ఒకరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయిపోయింది కదా, చనిపోయారు కదా, మట్టి చేసేసుకున్నారు కదా అని అంటే మాత్రం చరిత్ర పోదు, మీరు చేసిన పాపాలు పోవు. ఇన్ని సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మరి ఉద్యమకారుడిగా పనిచేస్తా ఉన్న పేరుబోగి వెంకటేశ్వరరావు అని రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఆయన కుమారుడిని చంపేస్తేనే దిక్కు లేకపోతా ఉంటే ఇంతవరకు సీఐ మీద ఎఫ్ఐఆర్ కట్టామని చెప్తారు, అరెస్ట్ చేసింది లేదు, జైలుకు పంపించింది లేదు, ఇంతవరకు సమాధానం లేదు. ఒక సిపి గారు దాని మీద మాట్లాడడం కానీ ఏదో ఎంక్వైరీ, కంటి తుడిపి ఎంక్వైరీ చేశారు.